నుంచి వాలంటరీ వ్యవస్థపై చంద్రబాబు అండ్ కో విష ప్రచారం చేస్తుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైసీపీ కుట్ర చేసిన కూటమి కుప్పకూలిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ చేసే పనిని ఈ రోజు మళ్ళీ ఏ వాలంటీర్లు తిట్టాడో తనే అంటున్నాడు. 2 నెలల్లో మేము వచ్చేస్తాము, 4,000 పంపిస్తాము వాలంటీర్ల ద్వారా అని. నువ్వు అదే వాలంటీర్లు వద్దన్నావు, వాళ్ళ వల్ల నీ నష్టాలన్నావు. ఆఖరకు అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నాడు. ఈరోజు దాన్ని ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ మీకు సెక్రటరీ 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు కదా, శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులు, వాళ్ళతో ఇప్పించండి. చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్, పురంధేశ్వరి ఫెయిల్యూర్, వాళ్ళ పార్టీ మీటింగ్ కూడా జరుపుకోలేక, ప్రధానమంత్రి వస్తే జరుపుకునే ఇది లేక దాన్ని తెచ్చి మా మీద పడేసి పనులు 2 birds అట్టే షాట్ అన్నట్టు వాళ్ళ దగ్గర మొహం చల్లదా పైకి వెళ్ళి చెప్పుకోవడానికి. ఇంకో పక్క ఇటు దెబ్బ తీయచ్చు అని చెప్పి ఎస్పీల మీద పెట్టేట్టున్నారు. మిగిలిన వాళ్ళ మీద ఏం కంప్లైంట్ ఉన్నా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వాళ్ళు పెట్టుకున్నారు. ఆమె ముందు అక్కడ తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు, అక్కడ ఎన్నికలు వచ్చేంత వరకు తెలంగాణ నేను పెట్టిన గడ్డ కాబట్టి అక్కడే నేను పూర్తి ఇది ఉంటానని అక్కడ ఉండి అక్కడి నుంచి సడన్గా మాయం అయిపోయి ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం అయిన తర్వాత అక్కడ ఎందుకు పెట్టారో ఆ స్టేట్కి నా జీవితం అంకితమని ఎందుకు వదిలేశారో ఆమె ఎక్కడా చెప్పలే, సంజయ్ శివలే. సరే ఏదో ఒక నేషనల్ ఎత్తిపోయి నేషనల్ పార్టీకి వచ్చారు కాబట్టి అదే ఆ అజెండా పెట్టుకున్నారంటే వచ్చిన రోజు నుంచి ఈ వ్యక్తిగతమైన దీనిలను తీసుకున్నారు. కానీ వెనక ఆడిస్తున్నది చంద్రబాబు నాయుడు. ఆయనకు ఎప్పుడైతే ఏం మాట్లాడడానికి ఏం లేవు, ఆయనకు చెప్పడానికి ఏమీ ఇది లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా ఎదుర్కొనే శక్తి లేక అన్ని మాయలు అయిపోయాక ఆఖరి దీంట్లో ఈ మహిళలు ఇద్దరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళను ముందు పెట్టి వాళ్ళతో అటాక్ చేస్తారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ ఆయనేమో దాన్ని ఏమంటారు హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో పిఠాపురం పోయి మళ్ళీ సాయంత్రం చీకటి పడితే హెలికాప్టర్ రాలేదు కాబట్టి ముందే వెనక్కి వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోతాం. నువ్వు అసలు పొలిటికల్ పార్టీ అయితే నువ్వు ఎన్ని సీట్లలో పోటీ పెట్టావు, నువ్వు పొలిటికల్ పార్టీగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ అతనికి ఏమీ లేదు, రేపు ఏం చేయగలనో చెప్పండి, నన్ను ఎట్టో ఎన్నుకోండి నమ్మండి అనేంతవరకు అతను పోతున్నాడు. మొత్తం దివాళా తీశారు. ఎన్నికలుగా నామినేషన్లు ముదులుగా కావడానికి ముందే ఈ అపోజిషన్ నానా ఆగసాట్లు పడి ముళ్ళు వేసుకుని వాళ్ళు తయారు చేసుకున్న కూటమి అనేది కంప్లీట్గా మునిగిపోయింది. ఏమీ లేదు అనేది వాళ్ళ స్టేట్మెంట్స్లో వాళ్ళ యాక్టివిటీస్లోనే బయటపడుతుంది.